ఆర్టీసీకి కొత్త కళ వచ్చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఆకర్షణీయంగా మారనున్నాయి. బస్సుల రంగుల్ని మార్చాలన్న ప్రభుత్వ సూచనలతో ఆర్టీసీ కార్యాచరణను అమలు చేస్తోంది. ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్ని కొత్త రంగులతో ముస్తాబు చేశారు. సౌకర్యాలను మెరుగుపరిచారు. దశల వారీగా అన్ని కేటగిరీ బస్సుల రంగులు మార్చాలని నిర్ణయించిన ఆర్టీసీ బస్సులపై గులాబీ రంగుకు స్థానం కల్పించింది. విభిన్న డిజైన్లతో ప్రయాణికులను ఆకట్టుకునేలా బస్సుల్ని ముస్తాబు చేస్తోంది. ఆర్టీసీకి కొత్త హంగులు తీసుకురావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. ప్రయాణికుల్ని ఆకట్టుకునేలా రాష్ట్రంలో తిరిగే బస్సుల రంగుల్ని మార్చాలని నిర్ణయించారు. ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సులతో రంగుల మార్పునకు శ్రీకారం చుట్టారు. ఈ బస్సులకు కొత్త హంగులు కల్పించారు. ఇప్పటి వరకు తెలుపు రంగుపై ముదురు ఆకుపచ్చ రంగు లేదా ముదురు ఎరుపు రంగుతో ఉన్న పల్లె వెలుగు బస్సుల రంగుని స్వల్పంగా మార్చారు. కొత్తగా గులాబీ రంగుకు స్థానం కల్పించారు. తెలుపు రంగుపై ఆకుపచ్చ రంగు మధ్యలో గులాబీ రంగును జత చేశారు. డిజైన్ ను మరింత ఆకర్షణీయంగా మార్చారు. బస్సు లోపల కూడా ఆకర్షణీయమైన రంగులు వేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బస్సులు ప్రత్యేకంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ బస్సులతో పోల్చితే భిన్నంగా ఉండేలా బస్సులు రూపొందించాలన్న కేసీఆర్ సూచన మేరకు మార్పులు చేస్తున్నారు. బస్సుల్లో సౌకర్యాలతో పాటు మోడల్లో స్వల్ప మార్పులు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే బస్సులకు మధ్యలో ఒక ప్రవేశ ద్వారం ఉండగా మరింత వెడల్పుగా ఉండేలా దాన్ని డబుల్ డోర్ గా మార్చారు. ప్రయాణికులు బస్సు ఎక్కడానికి దిగడానికి మరింత అనువుగా ఉండేలా మార్చారు. ఇకపై ప్రవేశపెట్టే ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, ఇంద్ర, గరుడ ప్లస్ బస్సుల రంగుల్ని మార్చేలా అధికారులు పలు డిజైన్లను ఇప్పటికే రూపొందించారు. పాత బస్సులకు వాటి రంగులు మార్చే సమయంలో కొత్త హంగులు కల్పించనున్నారు. అందమైన, ఆకర్షణీయమైన బస్సులు అన్ని ప్రాంతాల్లో కలే తిరుగుతూ కొత్త శోభను సంతరించుకోనున్నాయి. ప్రయాణికులకు కొత్త అనుభూతి ఇవ్వనున్నాయి.